అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ దగ్గరికి ఒక 11 చిట్కాలతో వచ్చేసాను. వెళ్ళిపోదామా వీడియోలోకి? నమస్కారం అండి. ఒక 11 చిట్కాలు నేను చూస్తున్న వాతావరణము పరిస్థితుల్ని బట్టి మీతో పంచుకుందామని వచ్చేసానండి. మొత్తం 11 చిట్కాలు. అందులో ఫస్ట్ వన్, సహజంగా అందరూ చెప్తారు ఆహారంలోకి పెరుగు తీసుకుంటే చాలా మంచిది అని. పెరుగు మంచిది కాదండి. అరుగుదలకి పెరుగు మంచిదే కాదు. చిలికి మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగ పోసుకోవటం చాలా ఉత్తమమైన మార్గం. పెరుగు వద్దు, మజ్జిగే మొద్దు. సెకండ్ వన్ ఇంకొకటి చెప్తున్నానండి. లేవంగానే బ్రష్ చేసుకోగానే టకటక కాఫీకో టీకో వెళ్ళిపోతూ ఉంటారు. వద్దండి. 4 తులసి దళాలు, 4 తులసి ఆకులని తీసుకొని వాటిని నవిలి ఆ రసంతో సహా వాటిని మింగేయండి. మీరు బ్రష్ చేసుకోగానే ఫస్ట్ చేయవలసింది 4 తులసి దళాలని తింటాం. ఇది ప్రతి ఒక్కరూ పాటించాలండి. ఇది కేవలం పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అని కాదు, ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. ఇది సెకండ్ నేను చెప్పిన చిట్కా, తులసి ఆకులు. థర్డ్ వన్ చెప్తున్నానండి. ఈ థర్డ్ వన్లో ఏం చెప్తున్నానంటే, చాలామంది ఫ్రూట్స్ జ్యూస్ లాగా చేసుకొని తాగుతారండి. వద్దండి, జ్యూస్ మంచిది కాదు. ఫ్రూట్స్ ముక్కలే తినండి. ఫ్రూట్ ముక్కలుగా చేసుకొని, పళ్ళు లేవనుకోండి, పళ్ళు గట్టిగా లేనప్పుడు చెక్కు తీసి ముక్కలు చేసుకొని ఆ ముక్కలని తినండి. కానీ జ్యూస్ ఎప్పుడైతే ముక్కల్ని తింటారో 1 అవర్ దాకా వాటర్ని తాగకూడదండి. అలాంటిది ముక్కలు వాటర్ పోసో లేకపోతే మిల్క్ పోసో జ్యూస్ లాగా చేసుకుంటే మంచిది కాదు కదా. కాబట్టి ఫ్రూట్ ముక్కలు తినాలి, ఫ్రూట్స్ తినాలి. ఆ ఋతువులో వచ్చే ఫ్రూట్స్ ఏవైనా తినొచ్చు, కానీ వాటిని జ్యూస్ లాగా చేసుకోవటం మాత్రము చెయ్యవద్దు. ముక్కలు తిన్న తర్వాత అయినా కూడా ఫ్రూట్ ముక్కలు 1 అవర్ వరకు, 1 అవర్ నేను చెప్తున్న టైం 1 అవర్ వరకు వాటర్ని తాగవద్దు. ఇది నేను చెప్పే 3వ పాయింట్ అండి. తర్వాత 4వ పాయింట్, స్నానం చేయంగానే ఆహారం తినటం వద్దు. మీకు తెలుసు, మనం న్యూస్ పేపర్లలోనూ చాలా చోట్ల చదువుతున్నాం, బాత్రూముల్లోనే మనకి ఎక్కువగా హార్ట్ అటాక్లు అవి వచ్చి పడిపోయి బాత్రూంలో పడిపోయారు అని మనం వింటూ ఉంటామండి. బాత్రూంలో గోరువెచ్చటి నీటితో ఎప్పుడు ఏ కాలమైనా స్నానం చేయటం ఉత్తమం. అయితే స్నానం చేసేటప్పుడు మాత్రము మీరు స్నానం చేసి వచ్చి వెంటనే ఆహారాన్ని ఏవి తీసుకొనేకూడదు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి చాలు. ఆ తర్వాత ఈ మధ్య కొత్తగా వింటున్నానండి. ఇవన్నీ విన్న తర్వాతే నేను మీ దగ్గరికి ఇవి ఎట్లాగైనా సరే నా వాళ్ళందరికీ తెలియపరచాలని వచ్చానండి. నేను చెప్పే 5th పాయింట్ ఏంటి అంటే, చాలా గ్లాసులు బాటిల్స్ తెచ్చుకొని వాటర్ తాగుతున్నారండి. తాగొచ్చు, తగినంత వాటరే తాగాలి. లేకపోతే కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయండి. దానికి బరువు పెరిగిపోతుందండి. ఎంత వాటర్ తాగాలి అంత వాటర్నే తాగాలండి. బాటిల్స్ పెట్టుకొని వాటర్ తాగితే మంచిది, లోపల క్లీన్ అవుతుందని ఎవరో చెప్పారని. ఎంత వాటర్ అండి! ఆహారం తక్కువ, వాటర్ విపరీతంగా తాగటం నేను గమనించాను. కాబట్టి ఈ పాయింట్ని నేను చెప్పే వాటిల్లో ఈ పాయింట్ని కూడా చేర్చటం జరిగింది. ఆ తర్వాత నేను చెప్పే పాయింట్ 6th పాయింట్ అండి. ఏదైనా కూడా వేడిగా తినేస్తారండి, చల్లటి వాటర్ తాగుతారండి. వేడి తర్వాత ఈ చల్లదనం రెండు వెంటనే అది తప్పండి. అది చాలా తప్పండి. వేడి ఆహారము, చల్లటి నీరు 2 ఒకసారిగా మంచిదే కాదండి.
ఆ తర్వాత ఇంకొక చిట్కా ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మామూలుగా గోరువెచ్చటి పాలు కానీ, గోరువెచ్చటి కాఫీ డికాషన్ కానీ, కాఫీ డికాషన్ అయితే దానిలో నిమ్మరసాన్ని కలుపుకొని తాగండి, చాలా మంచిది. అలా కాకుండా గోరువెచ్చని పాలు అనుకోండి, దానిలో పసుపు మిరియాలు కలిపి తాగండి. ఒకవేళ గొంతుకు సంబంధించిన ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అది తీరిపోతుందండి. కాబట్టి ఆ విధమైన గోరువెచ్చని పాలు, దానిలో పసుపు మరియు మిరియాల పౌడర్ ఉంటుంది కదా, మిరియాలు అంటే తెలుసు కదా, ఆ మిరియాల పౌడర్ని వేసుకొని తాగండి. గొంతుకు సంబంధించిన రోగాలు ఏమన్నా ఉన్నా, గుండె పట్టేసినట్టు, ఊపిరితిత్తులకు సంబంధించింది, దగ్గు రావటాలు, జలుబు చేయటాలు, జ్వరం వచ్చినప్పటి నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉందండి అని చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఈ విధంగా తీసుకోవటం వల్ల మంచిగా అవుతుందండి. ఆ తర్వాత పాయింట్ చెప్తున్నానండి మీకు, నడక. ఈ నడకను కూడా కొంతమంది డాక్టర్లు చెప్పారు, ఆ డాక్టర్ చెప్పాడు, ఈ డాక్టర్ చెప్పాడని విపరీతంగా నడవలేని పరిస్థితుల్లో కూడా నడుస్తున్నా కనిపించారండి చాలామంది. మీరు నడవలేని పరిస్థితుల్లో నడవలసిన అవసరమే లేదు. చిన్నపాటి ఎక్సర్సైజులు ఉన్నాయండి దానికి. కాళ్ళని కదిలించటాలు అవి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడి నుంచే, మీరు పెద్దవాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఎవరో నడక మంచిది అందరు నడుస్తున్నారు కదా అని మీరు నడిచి అనవసరంగా ఆ కీళ్ళు మరికొంచెం ఇది చేసుకోకండి. కూర్చున్న ప్లేస్లోనే మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడే ఉండి చిన్నపాటి ఎక్సర్సైజులు చేసుకోవచ్చండి, తప్పులేదు. మీరు పెద్దవాళ్ళు నడవలేనప్పుడు ఆ పని చేయొచ్చండి. ఇంకొక పాయింట్ చెప్తున్నానండి ఇందులోనే, మోకాళ్ళ నొప్పులు, ఎక్కడ పడితే అక్కడ వాపులు వస్తున్నాయి అని ఈ మధ్యనే ఒక ఆవిడ చెప్పారండి. దానికి చెప్తున్నానండి, ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకని వేడి చేసి అది ఒక క్లాత్లో వేసి నెమ్మదిగా దాని మీద ఇలా ఎక్కడ వాపు ఉందో, ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ ఇలా పెట్టండి, కాపు కాచినట్టుగా. మీ అంతటా మీరే పెట్టుకోండి, ఎంత వేడి ఎంతసేపు పెట్టగలుగుతారో అలా పెట్టుకోండి. చాలా నయం ఉంటుంది, హాయిగా ఉంటుందండి మీ ప్రాణానికి కూడా. ఆ విధంగా చేయండి. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం, పళ్ళు ఉన్నా లేకపోయినా కూడా పచ్చి ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయ ఈ మధ్య అన్నారు మొదటి ముద్దలో చిన్నుల్లిపాయ పెట్టుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు, అది కూడా చేయొచ్చండి. లేకపోతే పచ్చి ఉల్లిపాయని తింటే ఉల్లి చేసినంత మేలు తల్లి కూడా చేయలేదు. ఇది నేను చెప్పిన సామెత కాదండి, ఇది ఒక కొటేషన్, ఎప్పటి నుంచో వస్తుంది. తల్లి మనకి మేలు చేస్తుందని మనకి తెలుసు, ఉల్లిట తల్లి కూడా చేయలేనంత మేలు ఉల్లి చేస్తుందట. కాబట్టి పచ్చి ఉల్లిని ఆహారం కింద మీరు అన్నంతో పాటు తినటం చాలా ఉత్తమమైన మార్గం అండి. అది హెల్త్కి బాగుంటానికి పచ్చి ఉల్లిపాయని. ఆ తర్వాత నేను ఎక్కువగా చెప్తున్నాను, నిమ్మరసంలో సైంధవ లవణం అని ఉంటుందండి. ఆ సైంధవ లవణాన్ని వేసుకొని మీరు తాగితే కిడ్నీస్, ఈ మధ్య కిడ్నీ స్టోన్స్ అంటున్నారండి, కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి, వాటర్ బాగా తాగకొస్తున్నాయని బాటిల్స్ తాగుతున్నారండి. అన్ని బాటిల్స్ తాగటం కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయండి. కిడ్నీ ఎంతవరకు భరించగలుగుతుంది? దాని మీద కూడా భారం పెరిగితే దానికి కష్టం అవుతుంది కదా. కాబట్టి ఈ సైంధవ లవణం ఆ యొక్క నిమ్మరసంలో వేసుకొని తాగటం నేర్చుకోండి, కిడ్నీకి సంబంధించిన రోగాలు కూడా పోతాయండి. ఫస్ట్ చెప్పాను, మజ్జిగ తాగాలి, పెరుగు వద్దు అన్నా. సెకండ్ పాయింట్ ఏమని చెప్పా, తులసి దళాల గురించి చెప్పానండి. థర్డ్ పాయింట్ మీకు ఏమని చెప్పా, పళ్ళు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాటర్ తాగద్దు అన్నా. తర్వాత స్నానం తర్వాత ఇమీడియట్గా ఆహారాన్ని తీసుకోవద్దు అని చెప్పాను. వాటర్ని పిచ్చిగా బాటిల్స్ తాగపోకండి, తగినంత వాటర్ మాత్రమే. డాక్టర్లు చెప్తారండి తగినంత వాటర్ తాగాలి. ఎవరో డాక్టర్ చెప్తే ఇంకా ఆయన 6 బాటిల్స్ చిన్న బాటిల్స్ తాగండి అనేప్పటికీ ఈ 12 తాగితే ఇంకా బాగుంటుందని తాగేస్తే అది మన మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఆ తర్వాత వేడి అన్నం తిన్న తర్వాత వెంటనే దాంతోపాటు చల్లటి వాటర్ని తాగవద్దు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి.
ఆ తర్వాత గోరువెచ్చని పాలల్లో కానివ్వండి, గోరువెచ్చని కాఫీ డికాషన్లో కానివ్వండి. కాఫీ డికాషన్ అయితే కనుక నిమ్మరసాన్ని వేసుకోవాలండి. పాలల్లో అయితే కనుక పసుపుని మరియు మిరియాల పౌడర్ని వేసుకోండి. నడవమన్నారు కదా అని పెద్దవాళ్ళకి చెబుతున్నానమ్మా. పెద్దవాళ్ళు వృద్ధులకి చెప్తున్నాను నేను. నడవమన్నారు కదా అని నేను చూశానండి. కర్ర పట్టుకొని కూడా నడుస్తున్నారు. అంత అక్కర్లేదమ్మా. మీరు కూర్చున్న చోటే కాళ్ళు కొంచెం అటు ఇటు కదిలిస్తూ మీరు చిన్న సైజు ఎక్సర్సైజులు ఉంటాయమ్మా. ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసి ఉంటాయి. ఆ చిన్నపాటి ఎక్సర్సైజులు చేయండి అమ్మా. మీరు ఆ కర్ర పట్టుకొని రోడ్ల మీదకి వాకింగ్కి రావద్దు. మీ నడక చూసే నాకు చాలా బాధ అనిపించిందండి. బాధ అనిపించి వెంటనే ఈ చిట్కాలు చెప్దాము అనేసి ఇమీడియట్గా వచ్చేసాను. ఆ తర్వాత నడకని కొంచెము కూర్చున్న చోటు నుంచి చిన్న సైజు ఎక్సర్సైజులు చేయండి. ఎక్కడన్నా వాపులు వస్తే కనుక ఇసుక వేడి చేసి అవి పెట్టండి. పచ్చి ఉల్లిని తినగలిగితే, పళ్ళుంటే పచ్చి ఉల్లిని కొరికి తినండి. లేకుంటే దాన్ని ఇలా కొట్టైనా సరే మీరు కొంచెం లైట్గా ఉప్పు కారం వేసుకొని ముద్దలో అయినా సరే తినేయచ్చు. మొదటి ముద్ద కింద తినచ్చు. సైంధవ లవణం, ఇది గుర్తుంచుకోండి. సైంధవ లవణం ఇది చాలామంది వాడతారండి సైంధవ లవణాన్ని. దాన్ని నిమ్మరసంలో సైంధవ లవణాన్ని వేసుకొని తాగితే కనుక అజీర్తి, త్రేనుపులు అలాంటివి రాకుండా ఉంటాయండి. ఇవన్నీ మీరు పాటిస్తారని నేను చూశాను కాబట్టి వెంటనే ఈ చిట్కాలు తీసుకుందామని, నా ఎదురుకుండా జరిగే సంఘటనలను చూసే నేను ఆ రోజు వీడియో తీసుకుంటానండి. ఆ విధంగా నా ఎదురుకుండా జరిగిన సంఘటన చూసే నేను ఈ వీడియో తీయటం జరిగిందండి. ఈ చిట్కాలను మీరు పాటించండి. ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం కదమ్మా. కాబట్టి పెద్దలకి, ముసలి వారికి, వృద్ధులకి చెప్తున్నానండి. నడక వద్దండి, వాకింగ్ వద్దు. రోడ్ల మీద కర్రలతో మీరు వాకింగ్కి వస్తే నా ప్రాణం చాలా ఉసూరుమందండి. వెంటనే నేను ఇది తీసుకుందామా, ఈ చిట్కాలు చెప్దామనుకుంటున్నాను. ఎవరన్నా మీరు ఉంటే 10 మందికి తెలియపరచండి. దయచేసి మీరు చిన్న సైజు ఎక్సర్సైజులు, కాలు ఇలా పైకి లేపటం, మళ్ళీ కిందకి ఇలా కాలు స్ట్రైట్గా పెట్టి మోకాల దగ్గర ఇలా మడవటం, పైకి ఎత్తటం, మళ్ళీ పెట్టడం, అలాంటివి చేసుకోండి అమ్మా. వాకింగ్ కోసం కర్రలతో కూడా నడవలేని పరిస్థితుల్లో వాకింగ్ ఎవరో మంచిదని చెప్పారని రోడ్ల మీదకి రాబోకండి. జాగ్రత్తగా ఒక్క అడుగు ఏదైనా వెహికల్ వస్తే కూడా తప్పుకోలేని అంత పరిస్థితుల్లో ఉండి వచ్చిన ఒక వృద్ధురాల్ని చూసి నేను ఈ విధంగా మిగిలిన చిట్కాలు కూడా పెట్టాలి అని అనుకున్నానండి. కాబట్టి దయచేసి పాటిస్తారని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.